లక్ష్మి గుడికి వెళ్తుందన్న విషయం తెలుసుకొని సహస్ర లక్ష్మిని ఎలాగైనా సరే అవమానించాలనుకొని తను కూడా గుడికి వస్తుంది. ఇక గుడికి వచ్చిన తర్వాత సహస్ర లక్ష్మిని నిందిస్తూ, అసలు నీ పక్కన మొగుడే లేడు, అటువంటిది నీకు ఈ సౌభాగ్యం ఎందుకే, ఆ తాళిని ఇప్పుడే తెంచిపడేస్తాను అంటూ లక్ష్మి మెడలో ఉన్న తాళిని పట్టుకొని దాన్ని తెంచేస్తూ ఉంటుంది. సహస్ర చేతిలోకి ఆ తాళి ఊడి వస్తుంది. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన విహారీ ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇక ఎంతో ఆవేశపడుతూ విహారీ సహస్ర దగ్గరికి వచ్చి సహస్ర చెంప పగలగొడతాడు. ఆ తర్వాత సహస్ర కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విహారీ బాధపడుతున్న లక్ష్మిని ఓదారుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ గుడిలో ఉండగానే గుడికి వచ్చిన ఒక ఆవిడ విహారీ వాళ్ళతో, ఏంటి బాబు ఇక్కడున్నారు, చేతిలో తాళి కూడా ఉంది ఏంటి, మీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి వచ్చారా అని అడుగుతూ ఉంటే దాంతో విహారీ, కాదండి, దాంతో మాకు ఆల్రెడీ పెళ్లి జరిగిపోయింది, ఇప్పుడే అనుకోకుండా తాళి పెరిగిపోయిందని అని లక్ష్మి వచ్చిన వాళ్ళకు చెప్తూ ఉంటుంది. ఇక దాంతో గుడికి వచ్చిన ఆవిడ, తాళి పెరిగిపోయింది కాబట్టి ఈ గుడిలోనే ఆ దేవుడి సమక్షంలో మరొక్కసారి ఆ అమ్మాయి మెడలో నువ్వు తాళి కట్టు బాబు అని ఆవిడ చెప్తూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన యమున వాళ్ళిద్దరు మాటలు వింటూ ఒక్కసారిగా షాక్ అవుతుంది. విహారీకి లక్ష్మికి ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిందన్న విషయం తెలుసుకున్న యమున అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. యమున చూస్తూ ఉండగానే విహారీ గుడిలో లక్ష్మి మెడలో అందరి సమక్షంలో మళ్ళీ తాళి కడుతూ ఉంటాడు. అదంతా కల్లారా చూసిన యమున చాలా షాక్లో ఉండిపోతుంది. మరి యమున ఇప్పుడు వీళ్ళిద్దరిని కలుపుతుందా, సహస్రాన్ని దూరం చేస్తుందా, అసలు ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.